ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి మంగళగిరి నియోజకవర్గంలో? మంగళగిరి నియోజకవర్గం బాగానే ఉందండి. జగన్ గారి పరిపాలన బాగుంది, చక్కగా బాగా చేస్తున్నాడు. ఆయన సంక్షేమ పథకాలన్నీ ఇస్తున్నాడు, బాగా చూస్తున్నాడు. ముడుగురు లావణ్య గారు మాత్రం గెలుపు గ్యారంటీ. మరి నారా లోకేష్ గారు గ్యారంటీ అని చెప్తున్నారు. ఈ పక్కన ఈసారి నారా లోకేష్ గారిని గెలిపించి ఇప్పుడు నారా లోకేష్ గారిని కలవాలంటే మనం డైరెక్ట్ గా వెళ్ళలేమండి. వేరే మనిషి దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలి, వచ్చేటప్పటికి మనకి టైం మిస్ అయింది. అదే అనుకో లోకల్ మనిషి అనుకో మనకి టైంకి అందుబాటులో ఉంటారు, మనకు అన్నీ బాగుంటాయి. దగ్గర మనిషి అందులో వాళ్ళ మామగారు 2 సార్లుగా చేసి ఉన్నారు, వాళ్ళ అమ్మగారు 2 సార్లు చేసి ఉన్నారు, మాకు 2-3 సార్లు చేసి ఉన్నారు. న్యాయం వాళ్ళ అమ్మగారు చేశారు. మాకు అబ్బాయికి ఆపరేషన్ జరిగితే మంచి సాయం చేశారు అమ్మగారు. వాళ్ళ అమ్మగారు ఎమ్మెల్యే పదవిలో ఉన్నారు. మాకు సీఎం ఫండ్ కింద సంతకం పెట్టించారు అమ్మగారు. మా బాగా చేశారు. లావణ్య గారు మాత్రం గ్యారెంటీగా గెలుస్తారు. డబ్బులు ఇచ్చి ఈసారి ఓట్లు కొనే అవకాశం కూడా కనబడుతుందని చెప్తున్నారు. అవి డబ్బులు ఇచ్చినా చేసినా అవన్నీ అనవసరం మాట్లాడినాయి. కాకపోతే న్యాయంగా గెలిచిద్ది. ఆయన పథకాలు బాగున్నాయి, జగన్ గారి పథకాలు ఆయన చేసినవన్నీ బాగున్నాయి, బాగా చక్కగా చూస్తున్నాడు. ఇప్పుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఏం పథకాలు రాలా మాకు, ఒక్క పథకం అందలా, ఏది చేయలేదు, ఏది రాలేదు. మాకు ఇంట్లో మా కోళ్ళ గారికి జాబ్ వచ్చింది, మా అమ్మాయికి వాలంటీర్ వచ్చింది, మాకు స్థలం వచ్చింది. ఆ స్థలం కూడా ఆపిచ్చారు టీడీపీ వాళ్ళు. ఆ స్థలం కూడా రాలా, పెద్ద అబ్బాయికి రాసాం, ఆ స్థలం రాలా. పథకాలు మాత్రం అందినాయండి మాకు. మా మిస్సెస్కి 18 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు 18,500 వచ్చినాయండి, 40 సంవత్సరాల వాళ్ళకి. మరి అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ తిడుతున్నారా మరి జగన్మోహన్ రెడ్డిని? ఎవరు తిట్టినా చేసినా ఆయన పక్షాన దేవుడు ఉన్నాడండి, ఆయన గెలుస్తాడు. ఆయన చేసే కార్యక్రమాలు బాగున్నాయి, ప్రజలకి బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇక్కడ లావణ్య గారి గురించి మరి చాలా మంది ఏంటంటే ఈమె ముందుకు రావట్లేదు, ప్రజల్లోకి రావట్లేదు అని చెప్పి చాలా మంది అంటున్నారు. అవన్నీ వస్తే ఆమె వచ్చి నామినేషన్ చేసి 20 రోజులు అవుతుంది ఏమండి. ఆమె ఏదైనా చేయాలన్నా చెందాలన్నా ఇప్పుడు బయటికి రావాలి కదా. ఆమె వచ్చి 20 రోజులు అవుతుంది నామినేషన్ వేసి. ఏం చేయగలుగుతారు? తర్వాత ఆమె పదవిలోకి వచ్చిన తర్వాత ఏదన్నా కానీ ముందుకు దూసుకెళ్తారు. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు చేసింది, బాగా చేసింది. వాళ్ళ మామయ్య గారు చేశారు, బాగా చేశారు. అట్లాగే ఏం కూడా అనుభవంతో చేసిద్ది. అంతేగాని ఇప్పుడు మనం రావట్లేదు చేయలేదు అనే మాట తప్పు మాట అండి. అది కొత్త మనిషి అమ్మగారు. మంచి అనుభవం ఉండాలి, అనుభవం ఉంది. ఆ కుటుంబంలో మంచి అనుభవం ఉంది వాళ్ళకి. ఆ కుటుంబాలకి మంచి అనుభవం ఉంది. రాజకీయ పరంగా వాళ్ళకి ఓటమి లేదు, ఆ కుటుంబంలో ఓటమి లేదు. గెలిపే ఖాయం అమ్మాయి గారికి, లావణ్య గారికి.